హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీనీట్కి సంబంధించి ఎన్టీఏ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా అడ్మిట్ కార్డ్ అనేవి రిలీజ్ చేశారు. నిన్న రైట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు ఒక చిన్న కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకుంటే మనకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనేది నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ముందుగా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, ఎవరైతే రీనీట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో సో అఫీషియల్గా nta.neet.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ లింక్స్ అనే ఉంటాయి. ఓకేనా, అడ్మిట్ కార్డు, రీ ఎగ్జామినేషన్ ఆల్టర్నేటివ్ లింక్ అండ్ ఫీ రీఫండ్ వెరిఫికేషన్ లింక్ అని ఉంది కదా. సో ఈ ఫీ రీఫండ్ వెరిఫికేషన్ లింక్ అనేది ఏదైతుందో ఫస్ట్ మనం దీన్ని కంప్లీట్ చేయాలి. సో ఎవరికి కూడా వాళ్ళ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి కోసం లాగిన్ అయిన తర్వాత ఎవరికి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఫీ వెరిఫికేషన్, రీఫండ్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ రీఫండ్ వెరిఫికేషన్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఫీ రీఫండ్ వెరిఫికేషన్ ఏంటి సార్ అని అంటే, సో స్టూడెంట్స్ May 3rd రోజు రాసిన ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫీ అనేది రీఫండ్ చేయడానికి ఎన్టీఏ వాళ్ళు సో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు 21st జూన్ వరకు ఛాన్స్ ఇచ్చారు, అంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడానికి. ఇప్పటి వరకు చాలామంది పేరెంట్స్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ సరిగా అప్లోడ్ చేయలేదు, సో బ్యాంక్ డీటెయిల్స్ సరిగా అప్డేట్ చేయలేదు. సో దానికోసం ఎన్టీఏ మళ్ళీ ఒక డెసిషన్ ఏం తీసుకుందంటే, సో బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో జెన్యున్ బెనిఫిషియర్, దీనిలో ఫ్రాడ్ జరగద్దనే ఉద్దేశంతో సో ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేశారు. ఓకేనా, సో మీరు ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసినా, ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయకపోయినా ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయడం అనేది మ్యాండేటరీ. దేనికోసం, బిఫోర్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే. ఓకేనా, ప్రతి పేరెంట్ చేయాల్సిన విషయం అనమాట. సో ఏం చేయాలి మీరు, సో ఫీ రీఫండ్ వెరిఫికేషన్ లింక్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయితే మీకు పేజ్ సేమ్ ఇలానే ఉంటుందండి. అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ డిపాజిట్, లాగిన్. ఓకేనా, సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేషన్ అడుగుతుంది, అంటే ఓటీపీ బేస్డ్. ఓకేనా, మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, అప్లికేషన్లో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ లాగా ఓటీపీ బేస్డ్ ఓటీపీ వస్తుంది, అంటే మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి ఆ టాస్క్ని. ఆ టాస్క్ని కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు ఇక్కడ రీ ఎగ్జామినేషన్, అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ యూ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సార్ నాకు ఇక్కడ పాస్వర్డ్ అనేది నేను మర్చిపోయాను సార్. ఓకేనా, సార్ నేను పాస్వర్డ్ అనేది మర్చిపోయానంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది చూడండి. ఓకేనా, ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ లాగిన్ పేజ్లోకి వెళ్తుంది, అంటే స్టార్టింగ్ పేజ్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఈజీగా, ఓకేనా, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఉంటుంది కదా, సో ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫర్గెట్ పాస్వర్డ్ పేజ్ వస్తుంది. ఆ ఫర్గెట్ పాస్వర్డ్ పేజ్లో మీరు ఒకవేళ పాస్వర్డ్ని కనుక మర్చిపోయినట్లయితే అక్కడ నుంచి మీరు రిట్రైవ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని. దాని తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్లయితే మీకు పాస్వర్డ్ అనేది మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా మీ యొక్క అప్లికేషన్కి సంబంధించి, ఓకేనా, రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ రిజిస్టర్ మెయిల్ ఐడి నుంచి కానీ మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా మీ పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు. దాని నుంచి మీరు ఏదైతే ఉందో మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెసే, కానీ కొంచెం టెన్షన్ పడకుండా చేస్తే సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ ఆల్ ద బెస్ట్.